జై భీమ్లు. నా పేరు కొంపల్లి అరవింద్ కుమార్, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి. నాకు మొదటి నుంచి స్ఫూర్తిగా నిలిచి ప్రతి ఒక్క ఉద్యమాల్లో మన కులం కోసం, మన జాతి కోసం కొట్లాడాలని మాకు, నా మిత్రుడికి ముందుండి నేర్పించిన రాంప్రసాద్ అన్న గారికి ఈ సమావేశానికి పిలిచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడింది సార్ కూడా చెప్పారు ఒక మాట, వాళ్ళకి చేత గారు సార్ వాళ్ళు ఎమ్మెల్యేస్ని పోచింగ్ చేసేట్లా బిజీ ఉన్నారు. 6 మంది ఎమ్మెల్సీలు, 6 మంది ఎమ్మెల్యేలు ఇంకా ఓడని వస్తే సంతల పెట్టి కొననీకి రెడీగా ఉన్నారు. వాళ్ళకి మన కులం చింత ఏడు ఉంటారు, మన జాతి బిడ్డల భవిష్యత్తు మీద చింత ఏడు ఉంటుంది చెప్పారు. నిన్న డిఎస్సి అభ్యర్థులకి మేము గత వారం రోజుల నుంచి సపోర్ట్ చేస్తున్నాం. 90% మన బిడ్డలే, మన ఆడబిడ్డలే డిఎస్సి ఉద్యోగాల కోసం పోరాటం చేస్తారు. వాళ్ళకి బి దిక్కులేదు, నీళ్లు మంచి నీళ్లు లేవు. పోలీసు వాళ్ళు ఎంత కిరాతంగా తయారయ్యారంటే ఆ పోలీస్ బిడ్డలు చంపిర్రా. నిన్న దీక్ష చేస్తున్న ఆడబిడ్డలకి ఆడ పోలీసులు లేరు, మగ పోలీసుల మధ్య లైట్లు బంద్ చేసి పోలీస్ గ్రౌండ్లో అరెస్ట్ చేశారు. మేము పోయేదాకా లైట్లు వేయలే, ఆడ పోలీసు వాళ్ళు రాలే. గట్లుంది ఈ వ్యవస్థ. ముఖ్యమంత్రికి ఏమో ఢిల్లీ పోవాలా, ఆడ తిరగాల, ఆన్ని కొనాలా, ఇన్ని కొనాలా అని చింత ఉంటుంది, కానీ ఆయన హోమ్ డిపార్ట్మెంట్లో ఏమవుతుందో మీకు తెలియదు. నాకు చాలా బాధాకరం ఏంటంటే నిన్న ఇన్సిడెంట్ తెలియగానే ట్విట్టర్లో పోస్ట్ చేసిన సార్. పోస్ట్ చేస్తే సోషల్ మీడియా, కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా ఒకడు ఇది కుల విపక్ష అని ఎట్లా చెప్తారు మీరు, ఇంకా నిజ నిర్ధారణ కాలే ఏం కాలే. అరే చచ్చిపోయినట్టు బాజప్తా వీడియోలో చెప్పిండ్రా భయ్, మా సిఐ గారు టార్చర్కి నేను చచ్చిపోయినా, సచ్చెట్టు మా కులపోళ్ళు బతికినంత కాలం షాన్గా బతుకుతారు, ఎవరిని గారా పోయి చేజాపరు. అది మేము కష్టపడి తెచ్చుకున్న జాబు. మా సిఐ ఇంకా తోటి స్టాఫ్ ఇట్లా చిత్రహింసలు చేస్తారని చెప్పి బాజప్తా పెడితే దాన్ని మీరు హేళన చేస్తారని పెడితే దానికి కౌంటర్. అరే యాక్షన్ తీసుకోరు భయ్. సరే మేము చెప్పుట్లా నమ్మకం లేదంటే మీరు చెప్పిన డిపార్ట్మెంట్తో ఏపీరు, దాని మీద అయ్యారు. ఇదే సిఐ ఎస్సీ కాబట్టి లైట్ తీసుకోరు. అదో రెడ్డో, వెల్మోనో, ఇంకా బాపనోలో అయితే మాకి కిరికిరి మొత్తం స్టేట్ మీడియా, సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క అవి పోతుండే, ఆడికి పోయి వాళ్ళకి సంఘీభావం తెలుపుతుండే. మన బిడ్డకి అయింది కాబట్టి ఎవ్వరు లేడు. ఇది మన పరిస్థితి. చాలా బాధాకరం. అప్పుడు 10 ఏళ్ళు మనమే నాశనమైనాం కేసీఆర్ వల్ల, ఇప్పుడు ఇట్లనే. తెలంగాణ ఉద్యమం చేసింది ఎవడు? ఎస్సీలే కదా, బహుజనులే కదా రోడ్ల మీద కొట్లాడింది. దేనికోసం? మన బతుకులు బాగుపడాలని. ఇదా మన బతుకు? పాపం ఏం జిందగీ చూసినా ఆయనే, ఏం జిందగీ చూసినా ఆ భార్య. ఇంత అవుతున్నా కానీ ఒక్కడు కూడా మనకు సపోర్ట్ లేవడం చాలా బాధాకరం. పెద్దవాళ్ళ మీరు ఏ డిసిషన్ తీసుకున్నా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి మీకు అండగా ఉంటుంది. నిన్న మేము చాలా అగిటేషన్ చేసినాం. వరంగల్లో అగిటేషన్ చేస్తే అన్న రోడ్డు మీద ఆపేసారు, చేయొద్దు అని చెప్పి పక్క వరంగల్ దాటి పక్క భువనగిరి పోయి చేపించారు. అంత అన్యాయం ఉంది పోలీసు వాళ్ళకైతే. సాటి పోలీసు వాడు చచ్చిపోయినా అని వాళ్ళకి ఇంత అది దాన్ని ఏమంటారు, ఒక బాధ లేదు, ఏం లేదు. అటువంటి వ్యవస్థలో బతుకుతున్నాం. మీరు ఏ ఇష్యూ తీసుకున్నా మేము తప్పకుండా 100% సపోర్ట్ చేస్తాం. ఆ బిడ్డకి న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తాం.